అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చదవబడిన లేఖన భాగంలో దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు చీకటిలో ఉండకుండా ఉండటానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినాడు. ఈ నెల మొత్తం చాలా మంది క్రిస్మస్ అని జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అంటే చాలా మందికి ఇష్టమే, ఎందుకంటే లోకరక్షకుడు అయినగా యేసుక్రీస్తు వారు పుట్టినారు కాబట్టి. కానీ దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఏ పని నిమిత్తం వచ్చాడో ఎక్కువ శాతం ఈ జ్ఞానం కలిగి ఉండకుండా పండగనే చేస్తూ ఉన్నారు. దీనికి పండగ అని పేరు పెట్టినారు. వాస్తవానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆ వచ్చిన ఆయన్ని విశ్వసిస్తే, ఆయన చెప్పిన మాటల మీద నమ్మకం ఉంచితే చీకటిలో ఉండరంట. వాళ్ళు ఎలా ఉంటారు? వెలుగులో ఉంటారు. ఇంతకీ చీకటి అనగా లేఖనంలో మనం చూసినట్లుగా బాహ్యంగా మనకి కనిపించే ఈ చీకటే కాదు. వెలుగు అనగా మనం ఇప్పుడు లైటింగ్ వేస్తూ ఉన్నామే, ఈ వెలుగు అనేదే కాదు. దేవుని వాక్యం ఆత్మీయ అర్థం వేరుగానే ఉంటుంది. చీకటిలో ఈ లోకం ఉంది. ఈ లోకంలో ఉన్న ఈ చీకటిలో నుంచి దేవుడు మనల్ని వెలిగించడానికి వచ్చాడు. ఇంతకీ పూర్వం మనం ఎలా ఉన్నామని లేఖనం సెలవిస్తా ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మనం ఎలా ఉన్నామంట? పూర్వం మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. లేఖనం సెలవిస్తా ఉన్నది. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి అంట పూర్వము అంటే దేవుని నమ్మక ముందు, యేసుక్రీస్తు వారిని విశ్వసించక ముందు, రక్షణ పొందక ముందు పూర్వము చీకటి అయి ఉన్నాడంట మానవుడు అంటే ఒక ఇండియా వారే కాదు, ప్రపంచం భూమి మీద ఉన్న ప్రతి మానవులు కూడా చీకటి అయి ఉన్నారు అంటుంది లేఖనం. అయితే ఒక వ్యక్తి చీకటిలో ఉన్నాడు అనటానికి బైబిల్ గ్రంథంలో కొన్ని సూచనలు ఉన్నాయి. దాన్ని బట్టి మనం వెలుగులో ఉన్నామో చీకటిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి చీకటిలో ఉన్నాడు అంటే లేఖనంలో కొన్ని అర్థాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటి అంటే, యోబు గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోబు గ్రంథం 24:16. చీకటిలో వారు కన్నము వేయుదురు. చాలు. ఒక వ్యక్తి చీకటిలో ఉన్నాడు అంటే అర్థం ఏమనగా, ఆ వ్యక్తి దొంగిలిస్తాడు, దొంగతనం చేస్తాడు, తనది గాని సొమ్మును ఆశిస్తాడు, తన ఇంటికి తీసుకుని వస్తాడు, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర దొంగతనం చేసి సంపాదిస్తూ ఉంటాడు. లేఖనం ప్రకారం చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువగా దీనికి అలవాటు పడుతూ ఉన్నారు. ఈ జ్ఞానము దేవుడు ఇవ్వలేదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఆ దొంగతనం చేసిన సొమ్ముతో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఆ దొంగిలించకూడదు నరుడు. తనది కానిది ఏది తనను ఆశించకూడదు. లేఖన ప్రకారము పరునిది ఏది మనం ఆశించకూడదు. ఎవరైతే ఈ దొంగతనం చేస్తున్నారో, తమతో పట్ట నింపుకుంటున్నారో, తన కుటుంబానికి పెడుతున్నారో, వస్తువులు కొనుక్కుంటున్నారో, వాళ్ళు లేఖన ప్రకారము తృప్తి చెందరు. అసలు లేఖనం ఏమంటుంది? నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం.
నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వారి భార్యనైనా, అతని దాసినైనను, అతని దాసునైనను, దాసినైనను, ఎద్దునైనను, గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఒకవేళ ఆశిస్తున్నట్లయితే, అది దొంగిలించి తెచ్చుకున్నట్లయితే, ఇదిగో ఆజ్ఞాతిక్రమము, పాపము. నీ పొరుగోడిది నువ్వు ఏది ఆశించడానికి వీల్లేదు, తెచ్చుకోవటానికి వీల్లేదు, దొంగిలించడానికి వీల్లేదు. దొంగిలి వెళ్ళకూడదు, ఆ దొంగిలి సొమ్ము ఇంట్లో పెట్టకూడదు, దాన్ని అనుభవించకూడదు, నాకు ఇంత ఆస్తి ఉందని చెప్పకూడదు. ఇది అన్యాయం, సాతాను చేసే మోతం. ఒకవేళ ఎవరన్నా ఈ విధంగా ఉన్నారు అంటే అర్థం ఏమనగా చీకటిలో ఉన్నారు అని అర్థం. మొదటిగా ఆ వ్యక్తిని చీకటి ఆవరించింది. ఇవే చీకటి క్రియలో. మొదటిగా ఒక వ్యక్తి దొంగిలిస్తున్నాడంటే చీకటిలో ఉన్నాడా అని అర్థం. రెండవదిగా ఒక వ్యక్తి చీకటిలో ఉన్నాడంటానికి ఆధారం అంటే యోబు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 12:25. వారు వెలుగు లేక చీకటిలో ఏం చేస్తారు? తడబాటు ఉంటుంది చీకటిలో. చీకటి ఒక వ్యక్తిలో ఉన్నది, ఒక ఇంటిలో ఉన్నది, ఒక పిల్లల్లో ఉన్నది, ఈ సమాజంలో ఉన్నది, ఈ సమాజాన్ని ఏలుతున్నది అంటే అర్థం ఏమనగా ఆ వ్యక్తి తడబాటు పడతాడు, తొట్టుబాటు పడతాడు. అనగా తొట్టుపాటు ఏంటి? దేన్ని చూసి పడతాడు? నేను పెరిగిన వాతావరణంలో దొంగతనాలే కాదు, ఆ నెల కొడుకు చూస్తేనే ఇంకా నాకు టెన్షన్ అన్నమాట. నాకింక కాకెదురొచ్చినా, నాకు తుమ్మినా మొత్తం పట్టింపులే. వాతావరణం అది, పెరిగిన వాతావరణం. ఒక వ్యక్తి దేనికి భయపడతాడు ఎక్కువగా, దేనికి భయపడాలి ఎక్కువగా తెలియదు. ఈ రోజుల్లో చాలా మందికి ఆకాశ చిహ్నాలకు భయపడతారు. ఈరోజు వాస్తులకు భయపడతారు, జాతకానికి భయపడతారు. ఈరోజు అడుగు తీసి అడిగేయాలన్న భయమో ఏమిటి? భయభ్రాంతమైన వాతావరణం నరుని ఎందుకు పట్టుకున్నది అనగా చీకటి ఆ వ్యక్తిని ఆవరించినప్పుడు భయంలోనే జీవిస్తూ ఉంటాడు, భయంలోనే ఉంటాడు, భయభ్రాంతులు అవుతా ఉంటాడు. ఎప్పుడు ఏమైందో తెలియదు. ఎవరన్నా మనమప్పులు ఎదురొచ్చినా భయమే, ప్రతి దానికి భయమే, తుమ్మినా భయమే. ఈ భయంకరమైన వాతావరణంలో తొట్టుపడుతూ జీవిస్తున్న స్థితిగతులు నా జీవితం. ఇప్పుడు కూడా చాలా మంది ఏసై నమ్ముకున్నా కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి. గుమ్మడికాయన్నా కావాలి, దిష్టి బొమ్మన్నా కావాలి, లేకపోతే భయం. దేవుని నమ్ముకుంటే సమస్త నీ పాదాల కింద ఉండాలి. ఏది నీ మీద ఎలిబడి చేయకూడదు, పెత్తనం చేయకూడదు, అధికారం చేయకూడదు. అందుకే దేవుడు నిన్ను పిలిచిందే. లేఖనం ఏమంటుందో చూడక్కడ. లేఖనం ఏమంటుందంట? ఎలిబడి చేయొచ్చు మన మీద. కీర్తనల గ్రంథం 8:6 నుంచి చదువు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6 నుంచి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, వాని పాదముల కింద నువ్వు ఉంచి ఉన్నావు. దేవుడు ఏమంటానంటే సమస్తం నీ పాదాల కింద ఉంచా. నేను భూమిని సృష్టించినప్పుడు ఇదిగో 6వ దినమున నిన్ను చేసినాను. ఏది కూడా నీ మీద అధికారిగా నేను సృష్టించలేదు, నేను చెప్పలేదు, నేను వాటికి అధికారం ఇవ్వలేదు. నీ అజ్ఞాన ప్రవర్తన ద్వారా, చీకటి అలుముకున్నట్టు ద్వారా, ఆ చీకటిని ఆహ్వానించడం ద్వారా, ఆ చీకటి నీ మీదకి వచ్చినందు వలన నువ్వు అన్నిటికీ బానిసుడు అయిపోయావు, అన్నిటికీ బలహీనుడు అయిపోయావు. ఇదిగో ఒక ముళ్ళ మొక్క నీ ఇంటి ఎదురు లేకపోతే దెయ్యం వచ్చిద్దన్న భయం నరుడుకుంటుందండి. అమావాస్య ఏం చేయాలా? ముళ్ళ చెట్ల కొరకాలిక. ఎందుకో? దెయ్యం రాకూడదు. ఇంట్లో చీకటి ఉంటే ఇంకా దెయ్యమేమి? అసలు ఉండాల్సిన దగ్గరే దెయ్యం ఉండే. నరుడు ఏం జీవిస్తున్నాడు తెలుసా? ఇలాంటి భయభ్రాంతమైన వాతావరణంలో జీవిస్తున్నాడు. చిహ్నాలకు భయపడకూడదు, వ్యర్థమైన దానికి భయపడకూడదు. నీకేమీ కాదు, ఎందుకంటే దేవుడు అధికారం దేనికి ఇవ్వలేదు. నరుని ఎంతో ప్రేమించినాడు, నరుని ఎంతో ఆయన పోలికలో సృజించుకున్నాడు గనక నరుడు ఇప్పటికీ బానిసత్వంలో చీకటిలో మగ్గిపోతూ ఉన్నాడు. రెండవదిగా అందుకనే లేఖనం చాలా ఇంపార్టెంట్. నేను పలావిదానికి బలహీనుండేంటి, పలాదానికి భయస్తుండేంటి, అది ఎందుకు నాకు కీడు చేస్తుంది? నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు కొలుస్తున్న దేవుడు ఆ మాత్రం నీకు ధైర్యం ఇయ్యలేకపోయేనా? ఆ మాత్రం దేవుడిని నమ్మకం లేకపోయేనా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా?
ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడంటే రెండవ అర్థం ఏమనగా ప్రతి దానికి భయపడతాడు, తొట్టుపడతాడు, ప్రతిదీ నమ్ముతాడు, ప్రతి దానికి వెళతాడో, అది చేయకూడదు. మూడవదిగా ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడంటే అర్థమైంది. 1 యోహాను 2:9. 1 యోహాను 2:9. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. చూసావా, లేఖన ప్రకారము మనం వెలుగులో ఉన్నాము అని అనుకోకూడదు. వెలుగు ఉన్నామంటే ఏ వ్యక్తిని కూడా ద్వేషించకూడదు, ఏ వ్యక్తిని దూషించకూడదు, ఏ వ్యక్తిని శపించకూడదు, ఏ వ్యక్తిని కూడా గర్వంగా మాట్లాడకూడదు, నువ్వెంత అనకూడదు. ఎందుకనగా సూర్యుడు అందరి మీద ఉదయిస్తా ఉన్నాడు, వర్షం అందరికీ దేవుడు ఇస్తా ఉన్నాడు, భూమిలోంచి మెలిపించిన పంట దేవుడు అందరికి ఇస్తా ఉన్నాడు. అంటే దేవుడు అందరిని ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడు అందరిని గౌరవిస్తా ఉన్నాడు. కులమత భేదాలు నరుడికి లేవో. ఇది మనిషి పెట్టుకున్నాడు అహంకార గర్వంతో. ఇది మనిషికి వచ్చిందే, మనిషి తెచ్చుకున్నాడు ఇవన్నీ. మనిషి ద్వేషిస్తాడు, దూషిస్తాడు, అవమానిస్తాడు. నువ్వెంత అంటాడో, నేను అంటాడు సౌందర్యవంతుడు, నేను కాస్ట్ ఫీలింగ్, నాకు హై కులం అంటాడు, నేను డబ్బున్నావని అంటాడు, నాకు బలగం ఉందంటాడు, నాకు అధికారం అంటాడు, నాకు గౌరవం అంటాడు. నరుడు ఈ విధంగా జీవిస్తాం, ద్వేషిస్తాడంట. ద్వేషిస్తే నరుడు నరహంతకుడు. చీకటి ఎవరి మీద ఉంటే అదేనండి. ఈ కాలంలో కొట్లాట్ల గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రేమ లేదు. ఒకళ్ళొకళ్ళు ఎందుకు కొట్టుకున్నారు, ఒకళ్ళొకళ్ళు ఎందుకు చంపుకుంటున్నారు, తగాదులు ఎందుకు వస్తా ఉన్నాయి, నరుడిని ఇంకొక నరుడు గాయం చేస్తా ఉన్నాడు అంటే ప్రేమ లేదు, ద్వేషించడం నేర్చుకున్నారు. అసలు నరుడిని ద్వేషించవచ్చా? దేవుని స్వరూపంలో అందరిని సృజించినాడే. ఇదిగో రంగులు వేరైనా అందరికీ తండ్రి ఒకడే, దేవుడు ఒకడే. మరి పగబట్టవచ్చా, మరి దూషించవచ్చా, మరి కొట్టవచ్చా, వ్యాక్సిన్ దేశంపై తగాద ఆడవచ్చా, అతని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడవచ్చా? వడ్డీకి డబ్బులు ఇచ్చారంటే చాలండి, దుమ్మెత్తి పోస్తాను. ఇంటి బయటకు వచ్చి ఇక వడ్డీలే మాటలు ఎలాంటి అంటే ద్వేషంతో మాట్లాడటం. క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో లేఖనం ఏమంటుంది అసలు చూడక్కడ. లేవియాకాండం 19:17. లేవియాకాండం 19:17. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. పగలేనండి ఎన్ని కొట్లాట్లు జరిగినాయండి, ఎంతమంది చచ్చిపోయారు ఈ గాంధీనగర్లో. ఈ పగలు ఎందుకు వచ్చింది? చీకటి అలుముకుంది. చీకటి అలుముకున్న దగ్గర దొంగతనం, చీకటి అలుముకున్న దగ్గర ఒక వ్యక్తి చేసేది అన్నిటికీ భయపడటం, చీకటి అలుముకున్న దగ్గర నరహత్య జరుగుతాయి, కొట్లాట్లు జరుగుతాయి, భేదాభిప్రాయాలు వస్తాయి, బ్యాచ్లు విరోధాలు ఏర్పడతా ఉంటాయి, భయ భ్రాంతంలో ఉంటుంది ఆ వాతావరణం. ఇది దేవుడు పెట్టింది కాదు, చీకటి అలుముకుందే. కొన్ని నెలల అన్నదమ్ముల మధ్య కూడా కొట్లాట్లే, కొన్ని నెలల తల్లిదండ్రుల దగ్గర కూడా కొట్లాట్లే. ఏమిటిది? ద్వేషించుకోవటం ఏమిటి? భర్త భార్యని ద్వేషించటం, భార్య భర్తను ద్వేషించటం, తల్లిదండ్రులు ఇసుకు పుడితే పిల్లలు నువ్వు సావు అంటాం. ఈ ద్వేషం దేవుడు సృష్టించింది కాదు, దేవుడిచ్చింది కాదు. చీకటి, సాతానుడు చీకటి, అంధకార చీకటి, అది అలుముకుంది కాబట్టి నరుడు ఈ విధంగా తయారైపోయాడు. జ్ఞానం చాలా ముఖ్యం, చదువు ఒకటి ఉంటే సరిపోదు. ఒక వ్యక్తి మూడవదిగా చీకట్లో ఉన్నాడంటానికి అర్థం ఏంటి, ఆధారం ఏమిటంటే అందరినీ ద్వేషిస్తానే ఉంటాడు. నేను కూడా అలాగనే ఉండేవాడు ఒకప్పుడు. నా ఇష్టం వచ్చిన వాడినేమో ప్రేమించేవాడిని, కష్టం వచ్చినా ఇష్టం వచ్చినట్టు దూషించేవాడిని. దూషించటంలో పాస్టర్లు కూడా ఉన్నారు. ఎలాంటి పాస్టర్లు? తెల్లబట్టలు వేసుకొని వస్తారుగా, ఎక్కడేగా మా ఇల్లు తెల్లబట్టలు వేసుకుని ఎవరన్నా పాస్టర్ వస్తే అనేవాడిని, ఏం పని లేదు వీళ్ళకే, ఇప్పుడు ఇది ఇట్లా మారుతా ఉంటాను యాక్టింగ్ చేసి. ఇక మా వాళ్ళకి అబ్బో యాక్టింగ్ లో దిగుతూ ఆస్కార్ అవ్వట్లు అనమాట ఒక్కొక్కళ్ళకి. ఆ టైపులో అనమాట ఎగతాళి చేస్తే యాక్టర్లు కూడా సరిపోరు. మరి నేను కూడా అక్కడేగా పెరిగింది, నాకు అదే నేర్పారు, నేను కూడా అదే ఎగతాళి చేసేవాడిని. దేవుడు అంటా ఉన్నాడు, వాళ్ళని దూషించటానికి ద్వేషించటానికి నువ్వెవరివి? నీ హృదయంలో నీ సహోదరుని దూషించవచ్చా, ద్వేషించవచ్చా, అతని మీద పగపట్టవచ్చా, అతన్ని కొట్టవచ్చా, గాయపరచవచ్చా? ఏమిటి? నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? ఎలా బతకాలని కోరుకుంటున్నావు? నిన్ను, నీ కుటుంబాన్ని చీకటి అలుముకుందా అలుముకోలేదా ఒక్కసారి ఆలోచించు. కదిలితే బ్యాచ్లు గొడవలో క్రైస్తవుల పిల్లలు వాడి మీద కన్నా బాధ, వీడి మీద కన్నా బాధ, కత్తులు కటాలు తీసుకొని కారాలు తీసుకొని పోతా ఉన్నారు ఆ రోజుల్లో. ఇప్పటికి కూడా చీకటి లక్షణాలు ఇవే, తరిమి కొడతా
వెళ్ళిపోతుంది వెలుగు వస్తే. యేసయ్య ఎందుకు వచ్చాడు అనుకున్నా మరే? ఇంటి మొత్తాన్ని పిలిచి, బంధువులు పిలిచి, కేక్ కొలిచి పెట్టడానికి కాదు, చికెన్ పొలం వండుకోవటానికి కాదు, చీకటిని తరమటానికి వచ్చాడు. చీకటిలో ఉన్నవాడు ద్వేషించుకుంటూ పోతాడు. నాలుగోదిగా చీకటిలో ఉన్నవాడు కనిపించే లక్షణం ఏమిటంట? అమ్మా, కీర్తనల గ్రంథం 88:18. కీర్తనల గ్రంథం 88:18. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచినావు. చీకటియే నాకు బంధువర్గం ఆయన. చీకటిలో ఎవరైనా ఉన్నారనుకో, ఆ వ్యక్తి అందరినీ కోల్పోతాడు, అందరికీ దూరం అవుతాడు. అమ్మా, చీకటిలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అందరినీ కోల్పోతాడు, అందరికి దూరం అవుతాడు, అందరికి హేడ్ అవుతాడు, అందరికి అసహ్యుడు అవుతాడు, అందరు ఎగతాళి చేస్తా ఉంటారు. ఆదుకునే వాళ్ళు ఎవడు ఉన్నాడు? లోకంలో ఉన్నప్పుడు తిను త్రాగు సుఖిద్దాం అంటాడు, నువ్వు బంధకాల్లో చిక్కుకుంటే నీ పక్కన ఎవడో ఉన్నాడు. ఇదంతా మోసం, నటన, చీకటి చీకటి చీకటి. నా జీవితంలో కూడా జరిగింది ఇదే చోటున. ఇక్కడే నేను ఒక దోషిగా నిలబడ్డా. ఇదే చోటున నా కుటుంబాన్ని ఒక దోషిగా నిలబెట్టుకోవాల్సి వచ్చింది. 17 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. 17 సంవత్సరాల క్రితం నేను బంధకాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదుకోవాలా, ఏరెత్తు చూపి జగతాలు చేసి ఏరపరిచి అవమానపరిచినారు నన్ను. వాళ్ళ మీద నింద వేయటానికి నేను రాలేదు ఇక్కడికి. చీకటి అలుముకుంటే లక్షణాలు ఎలా ఉంటాయని చెప్తా ఉన్నా. నువ్వు కూడా నీ స్నేహితులు నమ్ముతున్నావు, ఈ ఇరుగు పొరుగులను నమ్ముతున్నావు. నిన్ను ఎక్కేస్తారు, పాపం చేయమంటారు, అటు వెళ్దామంటారు, తాగుదామంటారు, తిరుగుదామంటారు, కొడదామంటారు, దొంగతనాలు చేద్దామంటారు, అల్లరి చేద్దామంటారు, లోక ప్రేమ అంటారు. ఇది మోసం. నువ్వు వెళ్ళావంటే బంధకాల్లో చిక్కుకున్న తర్వాత ఎవరు నీ పక్షాన ఉండరు, మాట్లాడరు, ఏం చేయరు. మోసం మోసం. ఎంతో మంది ఇలాగనే ఆత్మహత్యలు చేసుకున్నారు, చచ్చిపోయి ఉన్నారు అన్నమాట. మేమున్నాం అని ఎక్కేస్తున్నాం. పట్టుబట్టల తర్వాత ఒక్కరు ఉండరంటే వేదనకి వెళ్ళిపోవాలా, దుఃఖానికి వెళ్ళిపోవాలా, బాధలోనికి వెళ్ళిపోవాలా. ఆ స్థితిలో నా ఆరోగ్యం పాడైపోయిందండి. ఆ పరిస్థితుల్లో, ఆ స్థితిలో నా మానసిక పరిస్థితే ఘోరం అయిపోయింది. నిమ్ము వ్యాధిలో పడిపోయే దెబ్బకి ఒకళ్ళు లేరు, అందరూ దూషించటం, ఎగతాళి చేయటం. అవమానంతో ఈ గాంధీనగర్ వదిలిపెట్టిపోయాం మేము. అవమానముతో, ఏడ్చుకుంటూ, దుఃఖముతో, వేదనతో ఈ గాంధీనగర్ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నాకు ఇంకా యేసు తెలియదు, దేవుడు అంటే తెలియదు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అది వరకు ఇలా అన్నారా, ఇలా పొగిడారా, ఇలా చేశారే, ఇప్పుడు ఎవరు రావటం లేదా, ఎక్కడ తలెత్తుకోలేక అవమానంతో, నిందలతో వేదన చెందాల్సి వచ్చింది, దుఃఖపడవలసి వచ్చింది. నీ జీవితంలో కూడా పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. నిజమైన స్నేహితుడే గాయాలు చేసి బాగు చేస్తాడు. అందుకే ఎవరు నేను నమ్మటానికి వీల్లేదు. పగవాడి మాటలు వినొద్దు. సామెతల గ్రంథం 17:17. నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడో చూడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడు. దుర్దశలు అట్టివాడు సహోదరుడిగా, ఆపదలు అట్టివాడు ఆదుకుంటాడు, చేరదీస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, ఆశ్రయం వేస్తాడా. చాలా మంది చేస్తుంది ఇదే. నువ్వు చదువుకుంటున్నావా, నేను ఎక్కేస్తారో, నీకు పురిగొల్పుతారు, రాయబారాలు చేస్తారు, అన్ని చేస్తారో. నువ్వు బంధకాల్లో చిక్కుకుంటే ఎటో నటు దూరం వెళ్ళిపోతారు. నీ జీవితం అంధకారం. ఆ రోజుల్లో నా బతుకు అంతే అయిపోయింది. ఏంది సినిమా అయిపోతే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. ఎవరు లేరు, ఏంది ప్రాణ స్నేహితులు గుండె కోసేస్తా అన్న వాళ్ళు ఏమైపోయారు, ఎటు వెళ్ళిపోయారు. అంధకారం అయిపోయింది నా బ్రతుకు. రోగిస్తున్నాయ్యా, సామాన్యమైన రోగం కాదు, నెమ్ము వ్యాధి, టీవీకి ముదిరిపోయింది, దగ్గితే కళ్ళ పాచగా పడేది. నాకు నేనేం చేయాలి? నా పరిస్థితి అంటే పరువు ప్రతిష్టతలు పోయి, అనారోగ్యంలో ఉండిపోయి, వేదన చెందుతున్న దినాలు. 8 నెలలు మందులు ఆడా ఆ నెమ్ము తగ్గటానికి, అయినా తగ్గట్లా. ఆ మందులు పవర్కి రియాక్షన్ వచ్చి వాళ్ళంతా బెందులు వచ్చాయి. చలికి నిలబడలేను, టీపీ తినలేను, ఆటలాడలేను, ఆయాసం, దగ్గు. నా జీవితం ఏసంటే ఇంకా ఎరగనోడిని ఎగతాలు చేస్తూనే ఉండేవాడిని అది వరకు.
ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడు అంటానికి ఆధారం ఏమిటంటే ఆ బంధకాల చిక్కుకుంటాడో ఎవడు రాడు, ఆదరించడానికి ఎవరు రారు, నీ అప్పులు ఎవరు రారు, నీ రోగాలు ఎవరు రారు, నీ సమస్యలు ఎవరు చేయకలేదు. ఒట్టప్పుడు అన్ని బాగుంటే తినటానికి మనం ఆ తర్వాత ఏమి లేదు, అయిపోయారు, ఎటు వెళ్ళిపోయారు. అలా అయిపోయింది నా జీవితం. నన్ను అందరు తిట్టటమే, మా అమ్మ తిట్టటమే, మా నాన్న తిట్టటమే, మా ఇంట్లో వాళ్ళు తిట్టటం, మా బంధువులు తిట్టటం, నా స్నేహితులు తిట్టటం, ఎందుకురా నీ బతుకు సావా అంటారు. చీకటిలో ఉన్నవాడు అందరినీ కోల్పోతాడో, ఎవరు అతనికి ఆశ్రయం ఇయ్యరో ఏలెత్తి చూపించడం తప్ప. అది నా బ్రతుకు. తర్వాత చీకటిలో ఉన్నవాడు బ్రతుకు ఎలా ఉంటుందో చూడండి. 5వదిగా యోబు గ్రంథం 19:8. యోబు గ్రంథం 19:5. నేను దాటలేకుండా 19:8. నేను దాటలేకుండా ఆయన నా మార్గమున కంచె వేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటిలో ఉన్నవాడు అనగా ఒక రోగంలో, ఒక వ్యాధిలో, ఒక సమస్యలో, ఒక ఇబ్బందుల్లో, ఒక లోక ప్రేమలో చిక్కుకున్నవాడు ఇదిగో చీకటిలో ఉన్నాడంటే బయటికి రాలేడక అలాగనే ఉండిపోతాడు. నేను బయటికి పడదామని చూసా ఆ వ్యాధి నుంచి. మరలా నా స్థితి బాగోయిద్దా, పూర్వం లాగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా, హ్యాపీగా ఉంటుందా, గౌరవం విలువ అవన్నీ వస్తాయా, లేకపోతే నా కోసం భూమిని ఎవరైనా తిప్పుతారా అని ఆలోచించేవాడిని. పాత రోజులు తిరుగుతాయని ఆలోచించేవాడినే. కానీ ఆలోచించి అవన్నీ ట్రాస్ జరగవు, అయిపోయింది, కాలం గడిచిపోయింది, ఇక రావు, ఇక తిరిగి రాదు, అయిపోయింది అని వేదన చెందుతూ ఆలోచిస్తుంటే నరాలు పట్టని. నువ్వు అనుకుంటున్నావేమో నీ సమస్య నుంచి నిన్ను విడిపిస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అనుకుంటానేమో. చీకటిలో పడిపోయిన వాడు ఇక రాడు, అదే సరిహద్దు, అదే సర్కిల్. అంత ఘోరమైన పరిస్థితి అబ్బుతుంది నా జీవితంలో కూడా. ఈ నెమ్ము నుంచి నేను బయటపడతానా? ఈ అవమాన నిందల నుంచి నేను బయటపడతానా? నా స్థితి మరలా బాగవుద్దా? నేను బాగుపడతానా? లేదు, ఎక్కడ అవకాశమే లేదు. ఆలోచించి వేదన చెందుతూనే ఉండేవాడినా. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉంటున్నా, నువ్వు రోగం నుంచి బయటికి రాలేకపోతున్నావా? నీ సమస్య నుంచి బయటికి రాలేకపోతున్నావా? ఎంత బంధకాలు, ఇరుకు ఇబ్బందుల్లో మోసపోయి ఇదిగో నువ్వు బందీగా ఉండిపోయి బయటికి రాలేకపోతున్నావా? చీకటి నిన్ను చుట్టూ వేసుకుందా, రానీయట్లేదా? నువ్వు చీకటిలో ఉన్న ఒకసారి ఆలోచించు. దీనికి పరిష్కారం ఒకటే. నా బ్రతుకలా అయిపోయింది, అదివరకే ఇక నేను రాలేకపోయా, వచ్చి బిగుసుకుపోయింది నాకు. చివరికి నా పరిస్థితి ఏమైపోయింది? చీకటి ఎలాంటిదని చెప్తున్నది దేవుడు. అమ్మా, మారాలనుకున్నా మారలేడేక. చూడు రోమిలికి రాసిన పత్రిక 7:19. చీకటిలో ఉన్నవాడు చాలా మంది మందు తాగటం, ఇక నుంచి తాగను, చాలా మంది ఇదిగో చెడు అలవాట్లు ఇక నుంచి చేయను అంటారు కానీ ఎందుకు మారలేకపోతున్నారంటే చీకటిలో ఉన్నవాడు పరిస్థితి ఎలా ఉంటుందా? నేను చేయగోరు మేలు చేయగోరని కీడు. చీకటిలో ఉన్నవాడు మందు మారాలనుకుంటాడు, మానలేడు. చీకటిలో ఉన్న వ్యక్తి ఇక నుంచి రేపు నుంచి చూపిస్తా చూడు, అన్ని వదిలిపెడతా, బాగా అయితే ఆశ ఉంటుంది, మంచి చేయాలని ఉంటుంది, మంచి మాట్లాడాలని ఉంటుంది, అందరితో సమాధానంగా ఉండాలంటుంది, అదిగో చెడ్డ గొడవల సమస్య వదిలిపెట్టాలని ఆశ అయితే ఉంటది. కానీ చీకటి సరికిలాడా ఇంక అది బయటికి రావటం కుదరదు, అలుముకుంది సాతాను. ఎంతమంది ఇప్పుడు తాగుడికి బానిస అయిపోయలేరు? ఎందుకు? నీకు పిల్లలు ఇలా అయిపోయారు, నీ కుటుంబం రోడ్డు పడుతుంది, అప్పుల పాలు అయిపోయి, ఇంట్లో వస్తువులు పోయాయి, పరువు పోతుంది, దెబ్బలు తగ్గుతున్నాయి, ఆరోగ్యం క్షీణిస్తుంది, బయటికి రా అంటే ఆ వ్యక్తి వస్తానంటాడు కానీ రాలేడు. చీకటి ప్రభావం అది. ఎంతోమంది మానసిక రోగులు అయిపోయారు, ఎంతోమంది బంధకాల్లో ఉన్నారు, కొట్లాట్ల సమస్తమైన వాటిలో చీకటి అలుముకుంటే ఆ వేదనకరమైన స్థితి నుంచి ఆ వ్యక్తి బయటపడటం కష్టం. నరుడు అలా ఉన్నాడు, భూమి మీద ఉన్న మానవులు అలా ఉన్నారు, చీకటి అలుముకున్నదే. ఆ వ్యక్తి లక్షణాలు ఇలా ఉన్నాయని దేవుడు చెబుతా ఉన్నాడు. ఎన్ని చెప్పా? ఇప్పుడు చీకటిలో ఉన్న వ్యక్తి ఎలాంటి వాడో? బంధకాల్లో చిక్కుకొని బయటికి రాలేడు, చీకట్లో ఉన్నవాడు. ఆరోదిగా చీకట్లో ఉన్న వ్యక్తి లక్షణం ఏంటిదంట? యోబు గ్రంథం 24:15. యోబు గ్రంథం 24:15. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు. చీకట్లో ఒక వ్యక్తి ఉన్నాడంటానికి ఆధారం ఏమిటంటే ఆ వ్యక్తి పాపం చేసేవాడు, వ్యభిచారం చేయరాని కార్యములు చేసేవాడు.
వ్యభిచారి చీకటి కొరకు ఎక్కువ చూస్తుంది. ఎవరో కనపడరేమో, ఎవరో ఉండరేమో, తప్పులు చేయొచ్చునేమో. లేఖన ప్రకారం వ్యభిచారంలో రకాలు ఉన్నాయి. ఒక వ్యక్తి శారీరక వ్యభిచారం చేస్తే ఇంకొకటి ఏంటో తెలుసా? ఈరోజు శోధన చెప్పించుకుంటున్నావే, జాతకాలు చెప్పించుకుంటున్నావే, చేయి చూపించుకుంటున్నావే, వాస్తులు చెప్పించుకుంటున్నావే, ముహూర్తాలు పెట్టించుకుంటున్నావే, శంకుస్థాపన సమస్తమైన వాళ్ళని తీసుకొచ్చి ఆచారాలు ఆచరిస్తున్నవే. లేఖనం ప్రకారం అది వ్యభిచారము. క్రైస్తవులు కూడా వాస్తులు చెప్పించుకుంటున్నారు. మరి క్రైస్తవులు కూడా ఆ పిచ్చోళ్ళు అయిపోయారు. మరి వాక్య జ్ఞానం చాలా ఇంపార్టెంట్. చూడు లేఖనం ఏమంటుంది అక్కడ, లేవియకాండం 20:6 నరుడు ఎలా ఉన్నాడంట, అది చేస్తే దేవుడు ఏమంటున్నాడు, మరి కర్ణ పిశాచి గలవారితోను సోదగాండ్రతోను వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై. చూసావా దేవుడు ఏమంటున్నాడు, ప్రజల్లో నుండి వాళ్ళని కొట్టివేస్తాను అంటున్నాడు. అంటే నరుడు దేనికి అలవాటు పడ్డాడు, సుఖానికి అలవాటు పడ్డాడు. కలిసి రావటం కొరకు దేన్నైనా చేస్తూ ఉంటాడు. మా జీవితంలో నా జీవితంలో కూడా అదే, సోదకి ఎక్కువ అలవాటు పడుతుంది. మా అమ్మ చేసే పూజలు సామాన్యమైన పూజలు కాదే. సోద వచ్చిందంటే ఇంకా మా ఇంటికి రావాల్సిందే. జాతకం అయినా సరే, ఏదైనా సరే మొత్తం ఆచరించే కుటుంబం మాది. నేను కూడా నమ్మేవాడినే, ఇది నిజం, ఇది సత్యం. లేఖన ప్రకారమో అది చేయకూడదు, అది దేవుడు విసర్జించినవి, అది దేవుడు కాదన్నవి, అది దేవుడు కట్టివేసినవి, అది దేవుడికి అసహ్యమైనవే, అవి నరుడు పాటిస్తూ చీకటి జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. చీకటిలో ఉండిపోయాడు, అంధకారంలో ఉండిపోయాడు, బంధకాలలో ఉండిపోయాడు. సృష్టికర్తని నమ్మాలి, సృష్టికర్త వైపు చూడాలి. అందుకే సృష్టిలో ఉన్నదాన్ని కాదు విశ్వసించవలసినదే. సృష్టిని పూజించే అధికారం దేవుడు ఇవ్వలేదు. సృష్టి కాదు మనకి దేవుడు. ఎవరో దేవుడు జీవం, వాక్యమే దేవుడు మనకే. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం మనకే. పటాలు కాదు మనకే, ఏసై బొమ్మ కాదు మనకి, ఏసై సిలువు కాదు మనకి. క్రైస్తవులలో బాగానే ముందు ఏ కనపడతాయి, వాటి మీద ఉన్న శ్రద్ధ వాక్యం మీద ఉండదు. నేనేం చేసేవాడిని, వాడిని ఎక్కువ నమ్మేవాడిని. కనుక ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటది అంటే చీకటి అలుముకున్నది అని అర్థం. సోదలు కాదు నువ్వు చెప్పించుకోవాల్సింది. అవి కర్ర పిశాచ లక్షణాలు, అవి వ్యర్థమైనవి. వాటి ద్వారా ఇంకెంతో నష్టాలు, కీడు జరుగుతుంది. దేవుడికి విరోధులు అయిపోతాం. సాతానుగాడు చీకటి అలా చేస్తుంది ప్రతి కుటుంబాన్ని. కాబట్టి ప్రతి క్రైస్తవుడు దానికి దూరంగా ఉండాలి. నా జీవితంలో దీన్ని అనుసరిస్తూ ఉండేవాడిని. అమ్మా, ఇక నెక్స్ట్ చీకటి ఏంటంటే చచ్చిపోతే నిత్యము ఉండే పాతాళపు చీకటి. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ చీకటి క్రియల్లో ఉంటాడో చచ్చిపోతే ఇక ఎక్కడికి వెళ్ళిపోతాడు అనగా నిజమైన చీకటి కదే, యుగయుగాలు చీకటి అది. అక్కడ వెలుగు ఉండదు, అక్కడ పాతాళము, అక్కడ కాలటం, వేదన, బాధ, అది చీకటి బ్రతుకు. యుగయుగాలు అక్కడే. చూడండి అక్కడ లేఖనం ఏమంటుంది 7వదిగా, మత్తయి సువార్త 22:13. మత్తయి సువార్త 22:13. వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని. చూడు, వెలుపల్లి చీకటి అంటే ఈ చీకటి కాదు. ఏమనుకునే వాళ్ళంటే మా పితరులు, మా కుటుంబీకులు, మా బంధువులు ఏం చెప్పేవాళ్ళంటే ఈ జన్మలో చచ్చిపోతే ఇంకో జన్మ మనకు అనేవాడు, 7 జన్మలు మనకున్నాయి అనేవాడు. నేను కూడా అదే నమ్మేవాడినే. ఒక వ్యక్తి చీకటిలో జీవిస్తూ చీకటి క్రియల్లో ఉంటే అంతే, చచ్చిపోతే ఇక నిత్యం అనే చీకటిలోకి వెళ్ళిపోవాలా. చచ్చిపోయిన తర్వాత ఆత్మ చీకటిలోనికి వెళ్ళిపోవాలా, పాతాళానికి వెళ్ళిపోవాలా. అక్కడి నుంచి అతను బయటికి రానే రాడు. ఎవరు మొత్తుకున్నా, ఎవరు రాజీ చేయడానికి అవకాశం లేదంత చీకటి అన్నమాట. పాతాళం అనే చీకటి, నరులు క్రియలకు తగ్గ చీకటి. ఆ చీకటిలోనికి మనం వెళ్ళిపోకుండా ఉండటానికే క్రీస్తు లోకానికి అడుగు పెట్టినాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పాపంలోనే చచ్చిపోతే, ఈ చీకటిలోనే చచ్చిపోతే, నువ్వైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబీకులైనా ఈ చీకటిలోనే చచ్చిపోయి కన్ను మూస్తే నెక్స్ట్ జన్మ లేదు, మరొక జన్మ లేదు. మరొక విధంగా బల్లో కుక్క నక్క పట్టడు. ఒక్కటే నరుడు ఒక్కసారే జన్మిస్తాడు, చచ్చిపోతాడు, ఆ తర్వాత తీర్పు జరుగును. చూడండి
చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఇది తెలీదు చాలా మందికే. అసలు ఎక్కడ ఎందుకు వచ్చాడో ఎక్కడికి పోతున్నాడో తెలీదు. అజ్ఞానంలోనే ఉన్నాడు నరుడు. ఆ చీకట్లో ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత చీకటి కలవజేసినది, మనోనేత్రాలను మూసివేసి ఉన్నది. ఎక్కడికి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి పోతున్నాడో తెలియదు. అలాంటి హీనమైన భక్తి ఆ దినాల్లో నేను చేస్తూ ఉండేవాడిని. ఆ చీకటిలోనికి ఎవరో వెళ్ళకూడదు, వెళితే ఇక రాడు. నరుడు ఒక్కసారే పుడతాడు, ఇంకొక జన్మ లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే రక్షించబడాలి. నీ పిల్లలు, నీ కుటుంబీకులు, నీ భర్త అందరూ ఆ చీకటిలోంచి బయటికి రావాలి. ఆ చీకటిలోంచి బయటికి రావటానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఒక వెలుగుగా వచ్చినాడు. హల్లెలూయా. అందుకనే చీకటిలో ఉన్న వాళ్ళని బయటికి లాగటానికి, చీకటిలో ఉన్న వాళ్ళని విడిపించడానికి ఆయన వచ్చినాడు. యేసుని నమ్ముకో, నీ చీకటి పోద్ది. యేసుని నమ్ముకో, నీ రోగం బాగవుద్ది, నీ జీవితం బాగవుద్ది. ఆయన తప్ప రక్షకుడు లేడు, ఆయన ఒక వెలుగు అన్న మాటలు నాకు వినిపించినప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఇక మనుషులతో ఉపయోగం లేదు, నేను నమ్మిన దేవుడి వల్ల ఉపయోగం లేదు, మా తల్లిదండ్రుల వల్ల ఉపయోగం లేదు, ఇక ఆయన నమ్మాలి అన్న భావన నాకు కలిగినప్పుడు నేను ఆ వాక్యాన్ని నమ్మి ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నమ్మి నేను ప్రార్థన చేయటం ప్రారంభించానో, నా జీవితంలో మధ్యరాత్రి కాల సమయంలో దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. మధ్యరాత్రి కాల సమయం 12 గంటల సమయంలో దేవుడు నా కుమారుడా అని నన్ను పలకరించి, నీ కట్టుగా ఉన్నాయని నేను తీసేస్తా, నీ రోగం నుంచి నేను నిన్ను విడిపిస్తా, నీ బంధకాల నుంచి నేను విడిపిస్తా, నిన్ను వాడుకుంటా అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, నాలో నుంచి 1 కాదు 2 కాదు 7 రకాల చీకటి శక్తులు వెళ్ళిపోయినాయి. 7 రకాల బంధకాల నుంచి దేవుడు నన్ను విడిపించినాడు. ఆ రోజు ఆయన విడిపించకపోతే నిత్య చీకటిలోకి నేను వెళ్ళిపోవాల్సి వచ్చేది. దేవుడు ఉన్నాడు, నిజమైన వెలుగు ఉన్నదే, అది చీకట్లో నీకు తిరుగుతున్నదే, చీకటి దాన్ని గ్రహించటం లేదు. నిజమైన వెలుగు ప్రతి వ్యక్తిని నమ్మాలి, అందుకు పరిచయం చేయాలి. నీ చదువులో నీకు జ్ఞానం లేదు, నీ ఉద్యోగంలో నీకు జ్ఞానం లేదు, నీ డబ్బులో జ్ఞానం లేదు, నీ బంధు పలకల్లో జ్ఞానం లేదు. దేవుని వాక్యంలో ఆ జ్ఞానం ఉంది, ఆ శక్తి ఉంది, ఆ ప్రభావం ఉంది. నేర్పుతావా నీ పిల్లలకి? భూమి మీదకి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చినాడో తెలుసా? ఈ చీకటి క్రియలలో పారదర వెలుగుగా, దాని నుంచి మళ్ళీ బయటికి లాగే విధంగా రక్షకుడిగా వచ్చినాడు ఈ భూమి మీదకి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని ఏం చేస్తుంది? వెలిగిస్తుందంట. నిజమైన వెలుగు ఒకటి ఉన్నదే. నువ్వు నమ్మేవాళ్ళు కాదు, నేను నమ్మేవాళ్ళు కాదు. నిజమైన వెలుగు ఎవరో ఈ భూమి మీదకి వచ్చినాడు 2024 సంవత్సరాల క్రితము. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు తను తగ్గించుకొని సింహాసనాన్ని వదిలిపెట్టి రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎందుకో తెలుసా? ఈ చీకటి క్రియలో మానవుల్లో ఉన్నాయి. ఈ చీకటిని తప్పించటానికి ఇంకా నువ్వు రక్షించబడలేదా, ఇంకా బాప్తిజం తీసుకోలేదా, యేసుని నమ్మలేకపోతున్నావా, అంధకారంలో ఉంటావా, బంధకాల్లో ఉంటావా, నీ పిల్లల్ని అలాగే ఉంచుకుంటావా, నీ కుటుంబీకులను రక్షించుకునే బాధ్యత దేవుడు నీ మీద పెట్టినాడు. బంధాలు బలగానికి ఎప్పుడూ ఇష్టపడకూడదు. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడినాడో వెంటనే నాలో ఉన్న వ్యాధి నుంచి విడిపించబడిన ఆ రోజు మోగబోయిన గొంతు, ఆ రోజు నవ్వులు పాలైపోయిన స్థితే 17 సంవత్సరాల తర్వాత ఇదే బజార్లో నేను గొంతు విప్పి మాట్లాడించేటట్టు చేసిండు దేవుడు. హల్లెలూయా. 17 సంవత్సరాల క్రితం మోగబోయి వెళ్ళిపోయాం అవమానంగా. ఒకనాటికి నువ్వు ఇక్కడ నిలబడి మాట్లాడుతావు అన్నాడు దేవుడు నాతో. ఈ బజార్ నేను నిలబడి మాట్లాడుతావు అన్నాడు దేవుడు నాతో 17 సంవత్సరాల క్రితం. ప్రభునందు ప్రియులరా, నా తల్లిదండ్రులు భక్తి పొరలేం కాదు, యేసుని నమ్ముకున్న వాళ్ళు కాదు, నా తాత ముత్తాతలు కాదు. మొన్నటి వరకు నేను ఈ లోకంలోనే పెరిగినోడిని, ఇక్కడే భక్తి చేసినోడిని, ఈ గాంధీనగర్లోనే తిరిగినోడిని, అన్నిట్లో పాల్పొంపులు పొందుకున్నవాడిని.
ఎక్కడా నిజమైన వెలుగు కనిపించలేదు. ఎక్కడా నా బంధకాల నుంచి నన్ను విడిపించే వాళ్ళు లేరు, నాతో మాట్లాడే వాళ్ళు లేరు, నా సమస్యను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అందరూ వదిలేసిన యేసు వదిలేయడం నిన్ను, అందరూ వదిలేసిన యేసు చేయనడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. నువ్వు ఆయన వైపు చూడు, ఆయన వాక్యాన్ని విశ్వసిస్తే, ఆయన వాక్యం వైపు తిరిగితే ఖచ్చితంగా నీ తాగుబోతుతనం నుంచి విడిపిస్తాడు, ఖచ్చితంగా నీ బంధకాల నుంచి విడిపిస్తాడు, నీ మానసిక వ్యాధి నుంచి విడిపిస్తాడు. ఇదిగో ప్రతి విధమైన పాపం నుంచి ఆయన ఒక్కడే వెలుగుగా నిన్ను నన్ను విడిపించడానికి శక్తిమంతుడు గనక ఈ భూమి మీదకి వచ్చిన శక్తి కలిగిన దేవుడు పండగ చేసుకోవటానికి కాదు, నరుని విడిపించటానికి వచ్చినాడు. కొందరికి ఇది తెలియక పిచ్చి గంతులు వేసే పండగ అని అనుకుంటున్నారు. క్రైస్తవులే పరువు తీస్తున్నారండి క్రిస్మస్ అని. కొందరికి ఇది తెలియదు. దేవుడి పక్షాన్ని నిలబడి దమ్ములు ఉంటే 4 మాటలు మాట్లాడటం చేత కాదు ఒక్కొక్కళ్ళకి. అంతేగాని కుప్పి గంతలు వేయటం చేస్తావు, అంతేగాని రోడ్ల మీద వచ్చి తాగబట్టం చేస్తావు, సాపించడం చేస్తావు, గొడవలు పెట్టుకోవడం చేస్తావు, తాగటం చేస్తావు. దేవుడి పక్షాన వాళ్ళ పిల్లలు మాట్లాడరు, వాళ్ళ కుటుంబీకులు మాట్లాడరు, ఏది నోరే రాదు వాళ్ళకి. క్రైస్తవుని జీవితం అంటే దేవుడి పక్షాన్ని నిలబడి మాట్లాడాలా. ఒకప్పుడు వెలుగులో చీకట్లో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయనే కదా ఈ భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చినాడు. తను తగ్గించుకొని చీకట్లో నుంచి విడిపించడానికి వస్తే పరిచయం చేయలేవా, పాట పాడలేవా, దేవుడిని కనపరచలేవా, మేము దేవుడి బిడ్డలు అని వెలుగు సంబంధులుగా జీవించలేవా? అందుకనే వెలుగు ఉన్నది అని సాక్ష్యం చెప్పని పిలిచినాడు నన్ను. నిజమైన వెలుగు ప్రపంచానికి చెప్పు అన్నాడు. బ్రదర్స్ మన దాకా తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు ఈరోజు మైక్ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అంటే ఆ శక్తి ప్రభావం నరుడు వల్ల వచ్చింది కాదు, ఎవరిచ్చింది కాదు, జీవం కలిగిన దేవుడు ఆ శక్తి వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఆ చీకటి క్రియలను లయం చేసి ఆ చీకటి క్రియలను పాలదోరాడు. కాబట్టి ఆయన పక్షాన్ని నిలబడి పాటలు పాడుతూ ఉన్నారు. మీ పిల్లలు ఎక్కడ, మీ బంధువులు ఎక్కడ, మీ స్నేహితులు ఎక్కడ, మీ కుటుంబీకులు ఎక్కడ, మీ యవనస్తులు ఎక్కడ ఏడు తిరుగుతూ ఉన్నారు? చీకటిలో ఉంటే ప్రాణం పోకమునిపే వెలుగు ఉండగానే ఇప్పుడే ప్రభువా నన్ను నా కుటుంబాన్ని రక్షించు అని ప్రార్థన చేస్తే ఆ వెలుగు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కలిగిన దేవుడు ఈ భూమి మీదకి వెలుగుగా ఎందుకు వచ్చినాడు అంటే మనందరినీ రక్షించడానికి మాత్రమే వచ్చాడు. ఆయన ఎవరిని నాశనం కావటానికి రాలేదు. ఈ సత్యం మరుగైపోయినది గనక ఇంకా నరుడు పాపంలోనే జీవిస్తా ఉన్నాడు. యవనస్తులు ఎంతో మంది దేవుడి పక్షాన్ని నిలబడే సమయం ఆసన్నమైనదే. ప్రతి వ్యక్తిని దేవుని వైపు నడిపించాలి, రక్షణ గురించి తెలియపరచాలి, ఆ సత్యం తెలియపరచాలి. ఆ భారం క్రైస్తవుల మీద ఉన్నది, ఆ భారం దేవుడి బిడ్డల మీద ఉన్నది. పట్టించుకోనట్లుగానే ఉండటానికి వీల్లేదు. దేవుడు నిన్ను రేపు లెక్క అడుగుతాడు, నువ్వేం చేయగలవో. నిజమైన వెలుగు నీ ఇంట్లోకి వస్తే దేవుడి గురించి 4 మాటలైనా ప్రకటిస్తావు. హల్లెలూయా. అప్పుడు విడిపించిన నా వ్యాధి ఇప్పుడు ఈ నోరుని దేవుడికి ఉపయోగించాల్సి వస్తా ఉన్నా. నిన్ను ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ తలదించుకున్నావో, నవ్వులు పాలయ్యావో అక్కడ నిలబెట్టేవాడు దేవుడు, అక్కడ నిన్ను ఘనపరిచేవాడు దేవుడు. ఇక ఈ లోకస్తులు ఎవరో రారు, ఎవరో చేయరు. అందరూ ఎలాంటి వాళ్ళు? స్వార్థం. నీ బిడ్డలకు ఒక ఘనత. నువ్వు నవ్వు పాలయ్యావా? ఒక తాగుబోతనే ముద్ర ఉందా, ఒక తిరుగుబోతనే ముద్ర ఉందా, ఒక పాపి, ఒక వ్యభిచారి, ఒక లోకస్తుడు, ఒక తిట్టుబోతు, ఒక తాగుబోతనే పేరుందా? అలా గనక నీకున్నట్లయితే ఏమి చేయాలని ఆలోచిస్తున్నాడు తెలుసా దేవుడు? నా దగ్గరకు వస్తే, నన్ను విశ్వసిస్తే అది పోగొడతా, నువ్వు అవమానం దగ్గర నేను నిలబెడతా, నిన్ను ఘనపరుస్తా, నన్ను నమ్ము అనటానికి ఈ భూమి మీదకి ఆయన ప్రత్యక్షమై వచ్చినాడు. గనక ప్రతి బిడ్డ దేవుణ్ణి విశ్వసించే సమయం, ప్రతి బిడ్డ దేవుణ్ణి గణపరిచే సమయం, ప్రతి బిడ్డ దేవుని దగ్గరికి రావాల్సిన సమయం, దేవుని పక్షాన నిలబడాల్సిన సమయం ఆసన్నమైన తర్వాత మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయటానికి ఇష్టపడకూడదు. సత్యం తెలిసినప్పుడు మందిరానికి కాసేపు రావటం, కాసేపు ఆగటం, దేవుడు అంటే నిర్లక్ష్యం చేయటం, ఏదో ఊరకపోవటం, ఊరక రావటం కాదు భక్తి అంటే. వెలుగు గురించి సాక్ష్యం చెప్పు, వెలుగు గురించి గలం విప్పు, నీ పిల్లలు అలా పెంచు. రోడ్ల మీద వదిలేస్తావా, గాలికి వదిలేస్తావా? చెడ్డ అలవాట్లు తగిలించుకుంటా ఉన్నారు, లోకపరమైన వ్యసనాలకు బానిసలు అయిపోతా ఉన్నారు. దేవుడి పక్షాన్ని నిలబడాల్సిన వాళ్ళు దెయ్యం పక్షాన్ని నిలబడతా ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం అండి, ఎంత ఘోరమైన విషయం అండి. ఎంత చదువుకుంటే ఏమే, వస్త్రాలు సరిగ్గా కట్టుకోవటం కూడా చేత కావట్లేదు. ఈరోజు ఆడపిల్లలకే, క్రైస్తవులైన పిల్లలకే. జీవం కలిగిన దేవుడు జ్ఞానంతో నింపడానికి వచ్చినాడు. వెలుగుందా నీ ఇంట్లో? అయితే ఈ చీకటి క్రియలు ఉండవు. వెలుగుందా నీ కుటుంబంలో? నీలో
ఈ చీకటి క్రియలు ఉండవు. ఇలాగనక చచ్చిపోతే ఆ వ్యక్తి పాతాళానికి వెళ్ళిపోవాలి. యుగయుగాలు అక్కడ కాలకూడదు, అక్కడే ఉండకూడదు, నా బిడ్డలు నశించిపోకూడదని ప్రేమ చూపి దేవుడు వచ్చినాడు గనక ఆయన ఎలా వచ్చాడో తను తాను తగ్గించుకుని వచ్చినాడు. ఎవరి కోసం వచ్చినాడు? మన కొరకు వచ్చినాడు. మనం ఎలా ఉన్న పూర్వ చీకటి అయి ఉన్నామో చీకటిలో ఉండటానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రతి కుటుంబంలో దేవుడు వెలుగును నింపును గాక, ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు వెలుగును నింపును గాక, ప్రతి కుటుంబంలో సత్యాన్ని దేవుడు తెలియపరచును గాక, మన నేత్రాలు వెలిగించును గాక, హృదయాన్ని వెలిగించును గాక, ప్రతి బిడ్డ కూడా సత్యాన్ని తెలుసుకొని చీకటిని తరిమి కొట్టుందును గాక. ఆమేన్. బంధకాలు, వేదనలు సమస్తమైన మనిషికి అసాధ్యమేమో కానీ జీవం కలిగిన దేవుడికి ఎట్టి వ్యాధి అయినా ఎట్టి బలహీనతలైనా ఆయనకి అసాధ్యమైంది లేదు. తరిమి కొడతాడు. నీ భర్త నిమిత్తం బాధపడి వచ్చావా, నీ యొక్క కుటుంబం గురించి బాధపడుతూ వచ్చావా, నీ సమస్యల గురించి వచ్చినావా, చీకటిలో ఉన్న నిన్ను విడిపించడానికి దేవుడు శక్తిమంతుడు. అంతేకాదు అవమానం పడిన చోట నీ తల ఎత్తి నిన్ను వాడుకుంటాడు, నిన్ను గణపరుస్తుడు. నిదిగో నీకంటే ఒక ప్రత్యేకతను దేవుడు ఇస్తాడు. కాబట్టి అటు దేవుడి నామాన్ని గణపరుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నీరు గట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.